శరత్కాలచంద్రికా గురుకరుణాస్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృతప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। నమస్కారం. శ్రీ స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ వెంకయ్య స్వామివారు కోటి తీర్థంలో ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో దివ్యలీలల్లో ఈరోజు కొన్ని స్మరించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. వెంకయ్య స్వామి వారికి నమస్కారం. ఆత్మీయులరా, స్వామి సత్సంగానికి శుభస్వాగతం. స్వామిని గురించి చెప్పుకునే క్రమంలో మనం ఒకచోట ఆపాం. ఈరోజు అక్కడి నుంచి కొనసాగించుకుందాం. స్వామి సచ్చరిత్రలో అది కోటి తీర్థం అధ్యాయంలో ఉంది. నిజంగా ఈరోజు మనం చెప్పుకునే సంఘటనలు మనకెన్నో ఉద్బోధనకరమైన విషయాలను చెబుతాయి. సాధారణంగా నదుల అంచులో, అది చిన్న నది కానీ పెద్ద నది కానీ, ఎల్లవలు వచ్చినప్పుడు, ఇప్పుడు అంతా ఎల్లవ కాలం కదా, ఆ ఎల్లవలో ఏదైనా కానీ కొట్టుకొచ్చిందనుకో, గడ్డివాము కానీ పశువు కానీ, లేదు ఇటువంటివి ఏదైనా సరే, దూలమో ఏదో ఒకటి ఏది వచ్చినా సరే ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకోవచ్చు. అది ఒక సామాన్య సంప్రదాయం. ఎందుకంటే ఎవరు తీసుకోపోతే అది నదీనాం సముద్రోగతి, సముద్రానికి వెళ్ళిపోతాయి. ఆలోగా ఎవరికైనా ఉపయోగపడటం మేలే కదా అని నదిలో ఏదైనా దొరికితే అది ఎవరికైతే వారు దాన్ని తీసుకోగలుగుతారు, ఒకరు కానీ కొందరు కానీ వాళ్ళు తీసుకుంటారు. అట్లా ఓ పెద్ద దూలము పెన్నా నదిలో కొట్టుకొచ్చింది. వెంటనే ఆ ఊరి వాళ్ళు, కోటి తీర్థం గ్రామస్తులంతా పోయి దాన్ని మొత్తం మీద పట్టుకున్నారు, కానీ దాన్ని లాక్కొని తీసుకురావటం వాళ్ళ వల్ల కాలే. అప్పుడు మళ్ళీ రేపు వెళ్ళి ఇంకో 4-5 మంది ఎక్కువ మందిని తీసుకొద్దాంలే అని వెళ్ళారు. ఎందుకంటే ఆ నదిలోంచి ఎవరు ఆ దూలాన్ని తీసుకుపోలేరు. ఆ ఇసుకలో చాలా దూరం తీసుకురావాలి, కష్టం, బరువు, శ్రమ అన్నీ, అంత పెద్దగా ఉంది అది. సరే, వాళ్ళందరూ ఉదయాన్నే వచ్చేప్పటికీ అది ఎట్లా వచ్చిందో ఏమైందో తెలియదు, స్వామి గుండంలో మాడిపోతోంది. అందులో కొంత భాగం 3/2 వంతులు కాలిపోయింది. అంటే ఇంకా కొంత మాత్రమే మిగిలి ఉంది. ఊళ్ళో వాళ్ళు అడిగారు, ఏంది స్వామి ఇది అని. అంటే ఆయన అన్నాడు, అయ్యా, ఆ దూలం తేనె తుట్లు పెట్టినాయని పారేసినారు, మీకు పనికిరాదులే అన్నారు. స్వామిని గనుక, ఆయన మాట సత్యాన్ని గనుక నమ్మి ఉంటే ఆ దూలాన్ని ఎందుకు ఎవరు వదిలేశారో నదిలో, మన ఊళ్ళలో ఒక నమ్మకం ఉంది. ఎక్కడైనా పెద్దగా తేనె తుట్టి గనుక దూలాల మీద పెడితే ఆ దూలాన్ని ఇంకో ఉపయోగించకూడదని, ఎందుకంటే తేనెలు తమకు నివాసంగా పెట్టుకున్నాయి కనుక, తేనె పురుగులు, దాన్ని ఇంకా ఉపయోగించుకోకూడదు అని చెప్పి వాటిని విసర్జిస్తారు నదిలో. అట్లా వదిలారయ్యా, అందుకని ఇది అగ్నిలో వేసుకున్నాను అన్నారు, మీకు పనికిరాదు అని కూడా హితవు చెప్పారు. అందులో కొంతమంది మౌనంగా ఉన్నారు. అది ఏం చేస్తారంటే, అట్లాంటి మానులో వచ్చినప్పుడు అందరూ పంచుకుంటారు. ఆయన ఏ విధంగా ఒకే మనిషి అంత దూరం దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అగ్నిలో సమర్పించారో కూడా వాళ్ళకి ఆశ్చర్యమే. కానీ వాళ్ళలో ఒకడు కొమ్మినేని వీరయ్య అనే ఒక అతను, కోపిష్టి మనిషి ఒకడు ఉన్నాడు. వెంటనే ఉన్నట్టుండి ఎగిరి దూకి స్వామి చెంప మీద కొట్టి తన కోపాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించగానే స్వామి ఎప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడరు, సున్నితంగా మాట్లాడతాడు, తనదైన శైలిలోనే మాట్లాడతా. నన్ను ఎందుకయ్యా కొట్టావు అన్నారు. అనేటప్పటికి ఏం కొట్టకేం చేయాలా అనేదన్నా ఆయన ఉండేవాడేమో. అనక తలికే, అక్కడ నీ ఇల్లు బొక్కపడింది, పోయి చూసుకోయ్యా అన్నారు. అనేప్పటికీ అతను పరిగెత్తాడు.
ఊర్లో అతని ఇల్లు మాత్రమే కాలిపోతుంది. సత్పురుషుల పట్ల అనౌచితంగా ఉంటే ఏమవుద్దో అది ఒక ఉదాహరణ. అంతేకాదు అంతగా బాధించినందుకు ఏమైందో మళ్ళీ చూడాల. సరే, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వీరయ్య ఆయన కాళ్ళ మీద పడి, స్వామి కరుణించండి అని వేడుకున్నప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, అయ్యా నీకు 3 సంవత్సరాలు ఇక ఇల్లు కుదరదు. అయితే ఏం చేయాలి అంటే అడవిలో తిరిగి కోటీశ్వరాలయంలో పడుకో. అతను పశువులు మేపుకుంటాడు కదా, ఆ పశువులను కావాలంటే ఆ పక్కన అడవిలో ఎక్కడన్నా ఉంచేసుకుని మలేసుకొని ఆలయంలో మాత్రమే ఉంటే 3 సంవత్సరాల తర్వాత మాత్రమే నీ పరిస్థితి బాగుంటుందని చెప్పారు. ఇది గొప్ప హెచ్చరిక. మహాత్ముల పట్ల అనుచితంగా ఉంటే ఎలా ఉంటుంది అనేందుకు. సరే, ఇది బాగానే ఉంది, ఆ విధంగానే జరిగిందని తెలిసింది. కానీ ఈ విషయం మనకు ఎలా తెలిసింది? ఇది 1944లో మాలి గురవమ్మ అనే ఒక ఆమె ఒళ్ళు బాగాలేకుండా వచ్చి, ఆమె ఊరు వెంకటరెడ్డిపల్లె, ఆ పక్క ఊరు, ఒక 10 రోజుల పాటు అక్కడ ఉంది. ఆమెకు గుర్తున్న సంఘటనగా ఇది మనకు తెలియవచ్చింది. అంటే మన మొత్తం ఈ సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో ప్రతి సంఘటనకు ఒక ఆధారము, ఆధారానికి ఒక మూలము తెలుసు అన్నమాట. ఆ విధంగా ఇది మనకు తెలియవచ్చిన విషయం. తర్వాత చాలా విచిత్రమైన సంఘటన ఒకటి. అసలు మొత్తం వెంకయ్య స్వామి చరిత్రలో అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి షిరిడి సాయిబాబా చరిత్రలో ఉంది. సాయిబాబా దేహంతో ఉన్న కాలంలో కొంతమంది ఆ ద్వారకామాయిలోనే పడుకునేవారు, ఆ బయట అక్కడ. కొంతమందిని బాబా ఏమీ అభ్యంతరం పెట్టేవారు కాదు. అట్లా ఒక అతను పడుకున్న రోజు జరిగింది ఏంటంటే, బాగా రాత్రి వేళ ఉన్నట్టుండి మేలకు వచ్చింది అతనికి. చూస్తే ఆ ద్వారకామాయి అంతా వెలిగిపోతోంది. అక్కడ ప్రత్యేకమైన లైట్లు ఏమీ లేవు, ఒక చిన్మయమైన వెలుగు అతనికి కనిపిస్తోంది. ధుని వెలుగుతోంది. ధుని మీద బాబా ఏం చేస్తున్నారంటే ఇట్లా ఒక సటకా పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. అది వినయంగాను గౌరవంగాను ఉంది. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆ వెలుగు ఆగిపోయింది, ఇతను నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత అతను బాబాని అడిగారు, తండ్రి ఏమిటని. పైవాళ్ళు వచ్చారు, వాళ్ళని గౌరవించాలి అని ఆయన కొంత ఆహారం తయారు చేసి ఒక మూల పెట్టారు. దాని గురించి భరద్వాజ మాస్టర్ ఏమన్నారంటే, బాబావారు భూమి మీదకి ఎలా వచ్చారో అట్లాగే ఎవరో మహానుభావులు సూక్ష్మ రూపంలో అలా వచ్చి ఉండవచ్చు అని. ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఒక యువకుడు చాలా అందమైన వాడు, బలిష్ఠుడు, ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు. కోటి తీర్థంలో ఒకరోజు ఊళ్ళో వాళ్ళు వచ్చి చూసేటప్పటికి ఒక చింతమెల్లి తీసుకొని అతి దారుణంగా వెంకయ్య స్వామిని కొడుతున్నాడు. వెంకయ్య స్వామి తిరిగి అతడి పట్ల ఏమాత్రము ప్రతిస్పందన లేకుండా భరిస్తూ ఓర్చుకుంటున్నాడు. మరీ తట్టుకోలేకపోతే ఆ చెట్టు త్వరల్లోనో లేకపోతే ఆ పక్కకో ఈ పక్కకో తిరుగుతున్నాడు. అతను మాత్రం దారుణంగా కొడుతున్నాడు. చివరికి అది చూసి ఓర్వలేనటువంటి గ్రామస్తులు వచ్చి అతన్ని ఏమైనా ఆపబోతే అతను ఆగలే. సరే, స్వామికి చెప్పి, స్వామి మీరన్నా దూరంగా రండి అంటే, అయ్యా ఇది దేవుడి ఆట, అడ్డుకోవద్దులే అని స్వామి అనేవారు. సరే, ఇంకేం చేస్తారు, ఒక మనిషిని కొడుతూ ఉంటే ఎట్లా భరించేది, ఆయన్ని వాళ్ళు గౌరవించే మనిషి. సరే, మొత్తం మీద కుర్రవాడిని తీసుకెళ్ళి ఆ శివాలయంలోనే ఒక గదిలో పెట్టి దానికి బయట గడియ పెట్టారు. బయట గడియ వేస్తే నానా గొడవ చేస్తాడు అతను. సరే, మళ్ళీ బయటకు వచ్చి స్వామిని వేధిస్తాడు. అది ఎంత విచిత్రమో కదా. ఏమై ఉండవచ్చు? మనం ఇట్లాంటి వాటి గురించి స్వామి చెబితే తప్ప మాట్లాడకూడదు. ఎందుకనంటే అవి ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైన దైవపరమైన సంఘటనలు ఉంటాయి. ఆ యువకుడెవడో, అతను ఎందుకు వచ్చాడో, అతడు కొడుతుంటే ఇది దైవలీల అని స్వామి ఎందుకు అన్నాడో తెలియదు కనుక మనం జరిగినట్టు చెప్పుకోవాలే కానీ దానికి వ్యాఖ్యానం చేయడానికి
ప్రయత్నించకూడదు. సరే, ఇంకేట కాదని చెప్పి ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ కుర్రాన్ని పట్టుకొని గట్టిగా కట్టిపడేసి తీసుకెళ్ళి దూరంగా అడవిలో వదిలేసి వచ్చారు. ఇంకా కుర్రవాడు రాలేదు. అప్పటితో ఆ బాధ తగ్గిపోయింది. తర్వాత ఎవరేమి అడిగినా స్వామి మాత్రమే మాట్లాడలేదు. ఇక్కడ ఒక ధర్మం ఉంది. మీరు ఎప్పుడైనా మనం ఉండే చోట ఒక సాధువో ఒక సత్పురుషుడో ఎవరైనా ఉన్నారు, ఓ పిచ్చివాడో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలో ఇది సూచిస్తుంది. ఆ గ్రామస్తులు చేసిన మంచి పని అది. వెంకయ్య స్వామి అందుకే ఆ ఊరిని అక్కడ ఉన్నదాన్ని అనుగ్రహించి ఉండవచ్చు. నిజంగా వాళ్ళు చేసింది సరైన పని. ఆయన్ని బాధిస్తూ ఉంటే ఎందుకు మనకేం తెలుసు అని వెళ్ళిపోకూడదు. ధార్మికమైన రీతిలో ఎదుర్కొని అతన్ని తీసుకెళ్ళి దూరంగా వదిలి రావడం అనేది మంచి పని. అది ధర్మమైన పని. ఆ విధంగా చేసి వాళ్ళు ఎంతో ఉత్తమమైన పనికి ఉదాహరణగా నిలిచారు. సరే, ఇంకొక విషయం, ఉయ్యాలపల్లి అనేది మరొక ఊరు. ఆ ప్రాంతం శెట్టి గారు ఏం చేశారంటే, ఈ కోటి తీర్థం రేవులో ఉండి పెన్నా నదిలో పోయేటువంటి ఉపయోగపడే వస్తువులను తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు. ఆ మనుషుల్ని మాట్లాడుకొని ఒక దూలాన్ని వాళ్ళ ద్వారా సమీకరించుకున్నాడు కోటి తీర్థం దగ్గర. సరే, దాన్ని తీసుకొచ్చారు. దాన్ని బయటకు లాగాలంటే ఇసుకలో ఎద్దులు కూడా లాగలేకపోయాయి. మామూలుగా ఏం చేస్తారంటే, ఒక బరువైన వస్తువుని రెండు ఎద్దులు లాగలేకపోతే ఇంకొక 2, 3, 4 తీసుకొచ్చి లాగిస్తారు. అందుకని ఈరోజు కుదరదు కదా, రేపు తీసుకొస్తానులే అని వెళ్ళారు. వాళ్ళు మరోరోజు వచ్చేటప్పటికి ఆ దూలం గుండంలో మండుతోంది. స్వామి దాన్ని ఎలా తీసుకొచ్చారా అని మొదట ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆ శెట్టి గారు కొంత సంస్కారం ఉన్నవారు. ఆయన ఏం చేశారంటే, ఎంతో మహానుభావుడు కాకపోతే ఈ విధంగా దాన్ని ఇంత దూరం ఎలా తేగలిగాడు అని ఆయనకు నా సాష్టాంగ నమస్కారం చేశారా. ఆయన చేయగానే స్వామి వెంటనే లేచి, ఏమయ్యా దీనికోసం వచ్చావా అని అంతవరకు కొంత మండిపోయినటువంటి ఆ దూలాన్ని పక్కకి లాగి దాని మీద నీళ్లు చల్లి, నీ ఇంటి పనిముట్లలో దీన్ని వాడుకో, నీకు తప్పకుండా 4 లక్షల లాభం వస్తుంది అన్నారు. లక్షలు అంటే రూపాయలని కాదు, అది పుణ్యం కావచ్చు, ధర్మం కావచ్చు, మరేదైనా కావచ్చు. స్వామికి తనదైన ఒక లెక్క ఉంది. అది మామూలు ప్రాపంచికపు డబ్బుల కంటే గొప్పది. అప్పుడు ఆ విజ్ఞుడైనటువంటి ఆ శెట్టి గారు, నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూడాలా. ఆయన ఏం చేశారు, స్వామి తపస్సుతో స్పర్శతో పునీతమైనటువంటి ఆ దూలాన్ని తెచ్చి పక్క వాళ్ళు ఎవరేమి చెప్తున్నా వినిపించుకోకుండా తన ఇంటికి వాడుకున్నారు. దానివల్ల ఆయన ఎంతో సంపన్నుడై సఫలమైన జీవితాన్ని గడపగలిగాడు. స్వామి మాట వినిన ఒక అదృష్టవంతుడు, భాగ్యశాలి ఆయన గారు. ఒకసారి స్వామి ధుని వెలుగుతూ ఉంది, గుండం వేసున్నారు, కూర్చొని ఉన్నారు. బాగా ఎక్కువగా సెగ తగిలినట్టుంది. ఆ కింద ఉండే గుళ్ళో ఉండేటువంటి గచ్చు పెళ్ళలుగా ఆ వేడికి ఎగిరి పడిందట. స్వామి పైకే అన్నారు. ఉదయాన్నే గ్రామస్తులు చూచి ఏమనుకుంటారు అని, ఆ గ్రామం వాళ్ళు కదా ఆ గుడి కట్టుకున్నారు, వాళ్ళు ఏం బాధపడతారో, అయ్యో ఈయన వల్ల ఇలా అయింది అనుకుంటారేమో అని పైకే అనుకున్నారట. అనుకోగానే ఆ పెళ్ళలు తిరిగిపోయి ఎక్కడి నుంచి పడ్డాయో అక్కడ అంటుకుపోయాయట. మనకు స్వామివారి ద్వారా తెలిసిన వాటిలో ఇది ఒక దివ్యలీల. అంటే ఆయన సంకల్ప సిద్ధుడు అన్నమాట. సంకల్ప సిద్ధుడవు, సాక్షాత్తు దత్తుడవు, గురుధర్మ నిరతుడవు స్వామీశ్వర అని ప్రార్థించవచ్చు. నారాయణ ఆదినారాయణ.